హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు పార్వతి వైబ్స్. కార్తీక మాసంలో వచ్చే మాస శివరాత్రి సందర్భంగా విజయనగరంలో ఉన్న శ్రీ కాళికామాత ఆలయంలో శ్రీ మహాకాళేశ్వర స్వామికి భస్మాభిషేకం చేస్తున్నారు. ఈ భస్మాభిషేకం విజయనగరంలో మరెక్కడా జరగదు, ఈ ఆలయంలో మాత్రమే జరుగుతుంది. ఉజ్జయిని మహాకాళేశ్వర స్వామి ఆలయంలో ఎలా జరుగుతుందో భస్మాభిషేకం సేమ్ అలాగే చేస్తారు. మరి ఇంతటి మహోన్నతమైన అభిషేకాన్ని చూడాలంటే మనకి చాలా అదృష్టం ఉండాలి కదా. అందుకే మీకు ఆ అదృష్టాన్ని కల్పించడం కోసం ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. తప్పకుండా చూడండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి, చాలా బాగుంటుంది. గూస్ బంప్స్ వస్తాయి నిజంగా, మీరు చూస్తూ ఉండండి. మరి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పార్వతి వైబ్స్. ముందుగా అయితే శివయ్యని చాలా అందంగా అలంకరించారు. శివయ్య నిజంగా మనకి ఎదురుగా ఉన్నట్టుగానే శివలింగానికి అలా శివయ్య ఉన్నట్టుగా అలంకరించారు. చాలా అద్భుతంగా ఉంది, చూసారు కదా. తర్వాత శివయ్యకి ముందు అయితే ధూపం వేసేసారు. తర్వాత ఇవన్నీ జరిగినాయి, హారతులన్నీ కూడా జరిగినాయి. ఒక్కొక్క రకమైన హారతులు చేశారు. ఇది నక్షత్ర హారతి. ఇలా స్వామివారికి రకరకాల హారతులతో స్వామివారిని ఆరాధిస్తున్నారు. ఆలయం అంతా కూడా దీపాల వెలుగుతో చాలా శోభాయమానంగా ఉంది, ఎంతో అద్భుతంగా ఉంది. అందరూ ఎన్ని వీలైతే అన్ని ఎక్కువ దీపాలు పెట్టి భక్తి శ్రద్ధలతో శివయ్య అభిషేకాన్ని చూస్తున్నారు. ఇలాంటి మహోన్నతమైన అరుదైన అభిషేకాన్ని మీకు చూపించడానికి నాకు ఈ అవకాశం కలిగినందుకు నాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను నేను. విభూతితో ఇలా భస్మ అభిషేకం చేస్తారు. విభూతితో అభిషేకం చేస్తే దాన్ని భస్మాభిషేకం అంటారు. నార్మల్గా అయితే ఉజ్జయిని మహాకాళేశ్వరంలో ఎలా చేస్తారంటే చితాభస్మంతో చేస్తారు. ఇదే రకమైన చితాభస్మంతో చేసే భస్మాభిషేకాన్ని ఇంకొక ఆలయంలో కూడా మనం చూడవచ్చు. అది రాజమండ్రిలో ఉన్న శ్రీ మహాకాళేశ్వర స్వామి ఆలయంలో.
ఇక్కడైతే చితాభస్మం కాదు, ఇది విభూతితో అభిషేకం చేస్తారు, భస్మాభిషేకం. ఇక ప్రతి మాస శివరాత్రికి ఇలా ఎంతో అద్భుతమైన అభిషేకాలు చేస్తారు. ఇక మహాశివరాత్రికి అయితే ఇక చెప్పనవసరం లేదు. శివయ్యకి చేసిన అభిషేకం అంతా కూడా మనకి కూడా విభూతి మన మీద పడుతుంది. అంత ఎక్కువగా చేస్తారు మహాశివరాత్రికి, చాలా బాగుంటుంది. ఇక మాస శివరాత్రి అనంతరం తర్వాతి రోజు కాళికామాత ఆలయంలో మహాకాళి అమ్మవారికి అభిషేకాలు జరుగుతాయి, చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి శివయ్య ఎంత బాగున్నారో. ఇంకా అభిషేకం చేస్తున్నప్పుడు ఆయన కళ్ళకి చూస్తున్నట్లయితే ఆయన మన వంక చూస్తున్నట్టే అనిపిస్తుంది, ఎంత బాగుందో కదా. ఆ అలంకారం కూడా చాలా అందంగా అలంకరించారు శివయ్యను. ఈ వీడియో ఎలా ఉంది ఫ్రెండ్స్, కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఫాలో అయ్యి నా వీడియోస్ చూసి నాకు సపోర్ట్ చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. వీడియోని చూడడం మాత్రమే కాదు, లైక్ చేయాలి అన్న విషయం మీరు మర్చిపోతున్నారు. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ సపోర్ట్ నాకు కావాలి కదా. ఇది ఫ్రెండ్స్ అమ్మవారి అభిషేకం కూడా అయిపోయింది. ప్లీజ్ like my video, please subscribe my channel Parvati Vibes.